ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, తిరుమల వెంకటేశ్వర స్వామి నీ మొర విన్నాడు తల్లి. నీ హృదయం లోపల నిశ్శబ్దంగా పిలిచిన ఆ స్వరం ఆయనకు వినిపించింది. నీతో ఏదో చెప్పాలని ఈ సందేశం పంపాడు తల్లి, ఒక్కసారి వినమ్మా అంటున్నారు బాబాగారు. ఇంతకీ మన కోసం వెంకటేశ్వర స్వామి ఎటువంటి సందేశాన్ని బాబాగారు ద్వారా తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారంటే చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, తిరుమల వెంకటేశ్వర స్వామి నీ మొర విన్నాడు తల్లి. నీ హృదయం లోపల నిశ్శబ్దంగా పిలిచిన ఆ స్వరం ఆయనకు వినిపించింది. నువ్వు గట్టిగా అరవలేదు, పెద్దగా మొక్కలేదు, కానీ నీ మనసులో కరిగిన ఆ వేదన ఆయన పాదాల దగ్గరకు చేరింది తల్లి. ఇప్పుడు ఆయన నీకు ఏదో చెప్పాలని ఈ సందేశం పంపించాడు. ఒక్కసారి ఆగి వినమ్మా. ఇది సాధారణ మాట కాదు, ఇది దైవ సూచన అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ బాధ నాకు తెలుసు. నీ ఇంట్లో నువ్వు నవ్వుతున్నా లోపల నీ గుండె భారంగా ఉంది. నీ పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచన, నీ భర్త పనుల గురించే ఆందోళన, నీ ఆరోగ్యం గురించే భయం. ఎందుకు నా జీవితమే ఇలా పరీక్షలతో నిండిపోయింది అని ఎన్నిసార్లు అనుకున్నావు? తల్లి, స్వామి చెప్తున్నాడు, పరీక్షలు శాపం కాదు, అవి ప్రమోషన్ ముందు వచ్చే పరీక్షలు. నిన్ను చిన్నవాడిగా చూడడం లేదు ఆయన, నిన్ను బలమైన ఆత్మగా చూస్తున్నాడు. నీ కాలం మారబోతుంది తల్లి. ఇప్పటి వరకు నీ కష్టకాలం సాగింది, కానీ కష్టకాలం శాశ్వతం కాదు. నువ్వు ఎన్నిసార్లు తిరుమల వైపు చూసి స్వామి ఒక్కసారి నా వైపు చూడు అన్నావు? తల్లి, ఆయన నీ వైపు చూస్తూనే ఉన్నాడు, కానీ నీకు ఫలితం ఇచ్చే సమయం సిద్ధం అయ్యే వరకు ఆగాడు. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది. నీకు డబ్బు గురించి చాలా టెన్షన్ ఉంది తల్లి. కొన్ని బాకీలు ఉన్నాయి, కొన్ని పనులు ఆగిపోయాయి. స్వామి చెప్తున్నాడు, నువ్వు నిజాయితీగా ఉండి కష్టపడితే నేను నీకు దారి చూపుతాను అని. ఒక కొత్త అవకాశం వస్తుంది, ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. అది చిన్నదిగా అనిపించినా అది పెద్ద మార్పుకు ప్రారంభమవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా స్వామి ఇలా చెప్తున్నారు: నీ ఇంట్లో మాటలు కలవట్లేదు తల్లి, కొన్ని అపార్థలు ఉన్నాయి. ఎవరైనా నేను అర్థం చేసుకోవడం లేదు. స్వామి చెప్తున్నాడు, మాటలతో గెలవకు, మౌనంతో గెలువు. నీ శాంతి నీ ఇంటికి శాంతి తెస్తుంది. నీ ఓపిక నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ శరీరం అలసిపోయింది, నీ మనసు ఒత్తిడితో ఉంది. స్వామి చెప్తున్నాడు, నీ శరీరాన్ని గౌరవించు, అది నా ఆలయం. కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెం నీ కోసం సమయం కేటాయించు. ప్రతిరోజు ఉదయం ఒక్కసారి
ఓం నమో వెంకటేశాయ నమః అని జపించు. ఆ జపం నీ మనసుకు బలం ఇస్తుంది. తల్లి, నీ ఎదుగుదల కొందరికి ఇష్టం లేదు. నీ మంచి చూసి అసూయపడేవారు ఉన్నారు. స్వామి చెప్తున్నాడు, నీ వెనకాల నేను ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయగలరు? భయపడుకు, నిన్ను కాపాడే శక్తి పెద్దది అంటున్నారు. త్వరలో నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, పిల్లల విషయమై ఆనందం కావచ్చు, లేదా నీకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం కావచ్చు. అది వచ్చినప్పుడు ఇలా అనమ్మా, ఇది స్వామి కృప అని. నువ్వు ఎన్నిసార్లు రాత్రులు ఏడ్చావు, ఎవరూ చూడకుండా నీ బాధను దాచుకున్నావు. ఇంకా స్వామి చెప్తున్నాడు, నీ ప్రతి కన్నీటి బిందువు నా పాదాల దగ్గర పడింది. అవి వృధా కాలేదు, అవి ఆశీర్వాదములుగా మారబోతున్నాయి. తల్లి, ప్రతి శనివారం ఒక చిన్న దీపం వెలిగించు, కొంచెం నైవేద్యం పెట్టు, నీ మనసులో ఉన్న బాధలు చెప్పు. నువ్వు పెద్దగా చేయవలసిన అవసరం లేదు, నీ నిజమైన మనసే చాలు అంటున్నారు. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావు నా జీవితంలో ఎప్పుడు శాంతి వస్తుంది అని. స్వామి చెప్తున్నాడు, తల్లి, శాంతి నీలోనే ఉంది. నువ్వు భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. తల్లి, ఈ సందేశం యాదృచ్ఛికం కాదు. నీ మనసు ఈ మాటలు విన్నప్పుడు సిద్ధమైంది కాబట్టి ఇది నీకు చేరింది. తిరుమల వెంకటేశ్వర స్వామి నీ మొర విన్నాడు, నీకు చెప్పాలనుకున్నది చెప్పాడు. ఇప్పుడు నీ వంతు. భయాన్ని వదిలేయి, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నీ జీవితంలో మార్పు ప్రారంభమైంది తల్లి. ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఇలా అనమ్మా, స్వామి నీ చిత్తమే జరగాలి అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇప్పుడే విన్న మాటలతో నీ హృదయం కొంచెం తేలికగా అనిపించింది కదా? అది యాదృచ్ఛికం కాదు. స్వామి కృప తాకినప్పుడు మనసు అలా మృదువవుతుంది. ఇంకా ఆయన చెప్పాలనుకున్న మాటలు ఉన్నాయి తల్లి. ఆయన కరుణకు అంచులే లేవు, వినమ్మా అంటున్నారు బాబాగారు. నువ్వు గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు. ఎవరో చెప్పిన కఠినమైన మాటలు, నిన్ను బాధ పెట్టిన సంఘటనలు, నువ్వు నమ్మిన వాళ్ళు చేసిన మోసం. స్వామి ఇలా చెప్తున్నారు, గతం నీ గురువు, కానీ అది నీ శిక్ష కాదు. అది నీకు పాఠం నేర్పింది, అది నీకు జ్ఞానం ఇచ్చింది. కానీ ఇప్పుడు అది నీ పాదాలను కట్టిపడేస్తే ముందుకు ఎలా నడుస్తావు తల్లి? నీ హృదయంలో ఉన్న పాత గాయాలకు క్షమ అనే ఔషధం వెయ్యి. క్షమించడం అంటే మర్చిపోవడం కాదు, క్షమించడం అంటే నీ ఆత్మను విముక్తి చేయడం. తల్లి, నువ్వు నీ విలువను తక్కువగా చూసుకున్నావు, ఇతరులతో పోల్చుకున్నావు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు, నేను ఎందుకు కాదు అనుకున్నావు. స్వామి చెప్తున్నాడు, నిన్ను నేను ప్రత్యేకంగా సృష్టించాను. నీ సహనం ప్రత్యేకం, నీ ప్రేమ ప్రత్యేకం, నీ సేవ ప్రత్యేకం. నువ్వు చేసే ప్రతి చిన్న మంచి పని, ఒక గ్లాస్ నీళ్లు పెట్టిన, ఒక పక్షికి గింజలు వేసిన, ఒక పేదవానికి అన్నం పెడితే అవి అన్నీ ఆయనకు చేరతాయి. నీ జీవితానికి అర్థం ఉంది, నీ ఉనికి అవసరం అంటున్నారు. నీ హృదయంలో 3 పెద్ద భయాలు ఉన్నాయి. భవిష్యత్తు భయం, ఆరోగ్య భయం, ఒంటరితన భయం. స్వామి చెప్తున్నాడు, భయం అంటే నన్ను మర్చిపోయినప్పుడు పుడుతుంది. నీకు అనిపించవచ్చు నేను ఒంటరిగా ఉన్నాను, కానీ ప్రతి అడుగులో ఆయన నీ వెంటే ఉన్నాడు. నువ్వు పడిపోతే నీకు తోడు నిలబడే దివ్యశక్తి ఉంది. త్వరలో నీ జీవితంలో ఒక చిన్న మార్పు మొదలవబోతుంది. అది పెద్ద సంచలనం కాదు, చిన్న మార్పు. కానీ ఆ చిన్న మార్పు ఒక కొత్త దారి తెరుస్తుంది. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు. దాన్ని చిన్నగా చూడకు తల్లి, అది స్వామి పంపిన సంకేతం కావచ్చు. తల్లి, నీ మాటల్లో శక్తి ఉంది. నువ్వు నా పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అంటే అది నిజమవుతుంది. కానీ నువ్వు నా పరిస్థితి మారుతుంది అంటే అది కూడా నిజమవుతుంది. ప్రతి ఉదయం ఇలా చెప్పు, ఈ రోజు నాకు శుభం జరుగుతుంది. మాటలే విత్తనాలు తల్లి, ఏ విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. తల్లి, ఈ సందేశం విన్న తర్వాత నీ హృదయం తేలికగా ఉందంటే అది స్వామి కృప. ఇప్పటి నుండి 3 విషయాలు గుర్తుపెట్టుకో. భయం వద్దు, విశ్వాసం గట్టిగా ఉంచు, మంచి పనులు ఆపకు. నీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతుంది. నీ ఇంట్లో శాంతి పెరుగుతుంది, నీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, నీ ఆరోగ్యం బలపడుతుంది. ఇది ఒక్కసారిగా కాదు, కానీ స్థిరంగా జరుగుతుంది. తల్లి,
నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని ఇలా అనమ్మా, స్వామి నిన్ను నమ్ముతున్నాను, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. అప్పుడు నీలో ఒక అద్భుతమైన శాంతి పుడుతుంది. ఆ శాంతి, ఆ విశ్వాసం, ఆ ధైర్యం నీ జీవితాన్ని కొత్త దిశగా నడిపిస్తుంది. శుభమస్తు తల్లి, నీ జీవితంలో వెలుగు పెరగాలి, నీ ఇంట్లో ఆనందం నిండాలి, నీ హృదయం విశ్వాసంతో నిండాలి. ఓం నమో వెంకటేశాయ. తల్లి, నీ మొర వినపడింది. నీ కన్నీళ్లు వృధా కాలేదు. విశ్వాసంతో ముందుకు సాగు. భయం వదిలేయి, ధైర్యం పెట్టుకో. స్వామి కృప నీతో ఉంది. నీ ఇంట్లో శాంతి, నీ హృదయంలో నమ్మకం, నీ జీవితంలో వెలుగు నిండబోతున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి ఒక మంచి చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ రాసి మీ భక్తిని ఆ ఏడుకొండల స్వామి వారికి తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్. ఓం నమో వెంకటేశాయ నమః.